Hi everyone. First of all, I would like to thank all the subscribers and my followers who is supporting me on this platform. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఇట్స్ అబౌట్ పర్టికులర్లీ ఎన్డిఏ ఎగ్జామినేషన్. ఓకే, సో ఎవరైతే సీరియస్గా జేఈ మెయిన్స్కి అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అయ్యి సో క్వాలిఫై అయినా సరైన యూనివర్సిటీలో మంచి సీటు మంచిది రాక ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకి పర్టికులర్గా యూజ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ ఏంటంటే ఎవరైతే చదువుకుంటూ డబ్బు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, ఐ మీన్ చదువుకుంటూ అంటే బాగా చదువుకోవాలి. క్లియర్. సో ఇక్కడ వచ్చేసి ఎన్డిఏ ఉందని మన ఎన్డిఏ అంటే నథింగ్ బట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఓకేనా, సో దీంట్లో ఎంట్రన్స్ కోసం యూపీఎస్సి ఎవ్రీ ఇయర్ 2 times ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఒకవేళ మనం కనుక ఆ ఎన్డిఏ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే, క్వాలిఫై అయితే, దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూ అయిన వెంటనే దే గివ్ అడ్మిషన్ టు ద ఎన్డిఏ. ఓకే, సో అయితే ఈ ఎన్డిఏలో అడ్మిషన్ ఇచ్చినప్పుడు ద ట్రైనింగ్ విల్ బి 3 years. ఓకే, అప్రాక్సిమేట్లీ 3 years ఉంటుంది. ఈ 3 yearsలో దే గివ్ స్టైఫండ్. మనకి స్టైఫండ్ ఇస్తారు. ఆ స్టైఫండ్ ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్గా 56,000 ఉంటుంది. ఓకేనా, అట్ ద సేమ్ టైం స్టైఫండ్తో పాటుగా ఈ 3 years మనం ట్రైనింగ్ తీసుకున్నందుకు మనకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఓకేనా, సో ఎవరైతే చదువుకుంటూ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అయితే ఎగ్జామినేషన్ కొంచెం టఫ్ ఉంటుంది, కానీ ఎవరైతే జేఈ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ట్రై చేస్తే ఈజీగా దే గెట్ ఇన్ టు ద ఎన్డిఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఓకేనా, సో కాబట్టి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే ఐ మీన్ లైక్ సిలబస్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కావాలనుకుంటే జస్ట్ కామెంట్ బిలో. డెఫినెట్లీ ఐ డూ ద నెక్స్ట్ వీడియో ఆన్ దిస్ కంటెంట్. థ్యాంక్ యూ.